అమ్మో ఈ సౌండ్స్ కి భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పునుగులు కూడా తినేసిన తర్వాత మేమైతే సిఎంఆర్ సెంట్రల్కి అయితే బయలుదేరామండి. ముందుగా అయితే ఏమీ అనుకోలేదు, బీచ్కి వెళ్దామా పార్క్కి వెళ్దామా అనుకున్నాం. అసలు నేనైతే యాక్చువల్గా సెంట్రల్ పార్క్ వెళ్దాము అనుకున్నాము. అయితే ఇంకా పిల్లలు అన్నారు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా అమ్మ, సిఎంఆర్ సెంట్రల్కి వెళ్దాము అన్నారు. మేము వైజాగ్లోనే ఉండేది, కానీ ఇంతకుముందు సిఎంఆర్ సెంట్రల్కి దగ్గరలో ఉండేవాళ్ళం అనమాట మా పిల్లలు చిన్నప్పుడు. అప్పుడు ప్రతి వీకు సిఎంఆర్ సెంట్రల్కి అయితే వచ్చేవాళ్ళం, ప్రతి సండే వచ్చేవాళ్ళం. పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవారండి. ఇప్పుడు మధురవాడ కదా మేము ఉండేది, కొంచెం 15 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంకా అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మేము కూడా సిఎంఆర్ సెంట్రల్కి అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే వస్తున్నాము. అలాగే ఇలా సిఎంఆర్ సెంట్రల్కి ఎంటర్ అవ్వగానే బయట మనకి చుట్టూ ఓపెన్ ప్లేస్ కింద ఉంటుంది. అక్కడైతే ఇలా రంగులు రావడం, జంపింగ్ చేసేది అన్నీ కూడా ఉంటాయండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలా జంప్ చేయలేదు, చూడాలి, ఎప్పటికన్నా చేయాలి అనిపిస్తుంది, ధైర్యం తెచ్చుకోవాలి. కానీ చాలా గట్స్ అయితే ఉండాలి అలా జంప్ చేయాలంటే. అలా చూస్తుంటేనే నాకైతే భయం వేస్తుందండి. కానీ ఒక అమ్మాయి అయితే బాగానే జంప్ చేస్తుంది. అలాగే మేము వచ్చింది ఏంటంటే సాటర్డే వచ్చాం కదా, సాటర్డే సండే 2 రోజులు కూడా సిఎంఆర్ సెంట్రల్ అయితే కొంచెం బిజీగానే ఉంటుంది, జనాలు ఎక్కువ మందే ఉంటారు. మేము సిఎంఆర్ సెంట్రల్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ 5:30 అయ్యింది. పదండి నాతో పాటు మీరు కూడా సిఎంఆర్ సెంట్రల్ని చూసేద్దరు. కానీ మనం సిఎంఆర్ సెంట్రల్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ కేఎఫ్సి ఉంటుంది. కేఎఫ్సి చికెన్ అయితే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు నేను 2 సార్లు అయితే ఇక్కడ టేస్ట్ చేశానండి. ఈరోజు సాటర్డే కదా, ఇంకా కేఎఫ్సిలోకి అయితే వెళ్ళడం లేదు. అలాగే ఇక్కడ చూసారా, వెంటనే మన సిఎంఆర్ సెంట్రల్కి ఎంటర్ అవ్వగానే పిల్లలు ఆడుకోవడానికి ట్రైన్ అనమాట ఇది. అంటే ఈ ట్రైన్లో పిల్లల్ని ఎక్కించుకుని ఆ కిందంతా కూడా మనకి ఆ ట్రైన్ అంతా తిరుగుతుందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అండి సిఎంఆర్ సెంట్రల్ అయితే. అలాగే మనకి అన్నీ కూడా ఎక్కువ స్టాల్స్ ఉంటాయన్నమాట. ఫుడ్కి కానివ్వండి, ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి కానివ్వండి, చాలా ఎక్కువ షాపింగ్ అయితే ఇక్కడ అవుతుందన్నమాట సిఎంఆర్ సెంట్రల్లో. అలాగే ఇంకొక వైపున అయితే సిఎంఆర్ ఫ్యాషన్స్ వారి బట్టల షాప్ కూడా ఉంటుంది. ఎటువంటి ఏ షాపింగ్ చేయాలన్నా ఇక్కడ చేయొచ్చు. సిఎంఆర్ ఫ్యాషన్సే కాదని చాలా షాపింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు, అన్నీ నేను చూపిస్తాను. అలాగే ముందుగా అయితే సిఎంఆర్ సెంటర్కి ఎంటర్ అవ్వగానే ముందు మేమైతే ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నాము. కింద మనకి ఏ ఫ్లేవర్ కావాలితే ఆ ఫ్లేవర్లో ఐస్ క్రీమ్స్ అయితే అమ్ముతున్నారు. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారనమాట. చాలా ఫ్లేవర్స్లో ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయండి. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. చాలా ఎక్కువ ఫ్లేవర్స్ అయితే నేను ఈ సిఎంఆర్ సెంటర్లోనే చూసాను. ఐస్ క్రీమ్స్లో ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయా అనిపించింది అనమాట. అయితే నా ఫేవరెట్ కాబట్టి ఐస్ క్రీమ్ నేను కూడా ఒక ఫ్లేవర్ అయితే తీసుకుని తినేసాను. అయితే మీకు సిఎంఆర్ సెంటర్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి ప్రతిదీ కూడా చూపించాలి అని చెప్పి ప్రతిదీ నేను వీడియో తీసానండి. మీరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి. కొంచెం వీడియో అయితే లెందీగానే ఉంటుంది, కానీ ఓపిక్గా చూడండి. ప్రతిదీ మీకు అయితే నేను చూపించాను. ఇందాక చెప్పాను కదా, ట్రైన్ అయితే పిల్లల్ని ఎక్కించుకుని కిందంతా అలా తిరుగుతున్నారు అని చెప్పి. ఇప్పుడు పిల్లలు ఎక్కుతున్నారు చూడండి, ఆ ట్రైన్ అలా మూవ్ అవుతుందన్నమాట. నేనైతే ఇంకా స్టార్టింగే ముందు ఐస్ క్రీమ్ అయితే తినేసాము. చూసారా, నేను కింద నుంచి పై మీద వరకు సిఎంఆర్ సెంట్రల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నానండి. మొత్తం 4 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఏ ఫ్లోర్లో ఏముంటాయి అన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా సపోర్ట్ అయితే ఇస్తుందండి. ఎందుకంటే ఎక్కువ లైక్లు రావడం వల్ల యూట్యూబ్ అనేది వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. తప్పకుండా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే ఇక్కడ చూసారా, యానిమల్స్ అయితే ఉన్నాయండి. అది కూడా పిల్లలు ఆడుకోవడానికే. యానిమల్స్ కూడా ఎక్కిస్తే ప్రతిదానికి ఇక్కడైతే టికెట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడైతే మన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా షాపింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. అలాగే ఇక్కడైతే ట్రెండ్స్ కూడా ఉన్నాయన్నమాట, అంటే బట్టలు షాపింగ్ మాల్ అనమాట. ట్రెండ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడైతే మనకి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ట్రెండ్స్లో బట్టలు అయితే చాలా బాగుంటాయంట. నేను ఎప్పుడూ షాపింగ్ చేయలేదు, కానీ
చేసిన వాళ్ళు అయితే 2-3 చెప్పారండి చాలా బాగుంటాయని చెప్పి. అయితే ఇప్పుడు మేము ట్రెండ్స్లోకి అయితే వెళ్ళలేదు. ఇక్కడైతే నెయిల్ పాలిష్లు అలాగే లిప్స్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను మీకు చూపిస్తున్నా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. కిందన సిఎంఆర్ సెంటర్లు అంతా కూడా ప్రతి ఫ్లోర్లోనే ఇలాగే జనాలు అయితే కనిపిస్తున్నారండి. మా వారు చూసారా, ఒక చిన్న పాప అయితే ఈ ఎక్సిలేటర్ ఎక్కడాక భయం వేస్తుంది అన్నదని చెప్పి మా వారైతే దగ్గరుండి తీసుకొస్తున్నారు ఆ అమ్మాయిని. అలాగే ఇక్కడ ప్రతి ఫ్లోర్లో ఎక్సిలేటర్ మనకు పైకి ఎక్కడానికైనా కిందకి రావడానికైనా ఎక్సిలేటర్ అయితే ఉంటుందండి. స్టార్టింగ్లో ఎక్సిలేటర్ ఎక్కాలంటే నాకు కూడా చాలా భయం వేసేది. కానీ ప్రతి వారం మేము ఎక్కువ సిఎంఆర్ సెంటర్కి వచ్చేవాళ్ళం అని చెప్పాను కదా, అలా అలవాటు అయిపోయింది అనమాట. మనం 2 ఎల్లో కలర్ గీతలు ఉంటాయి కదా, ఆ ఎల్లో కలర్ గీతల మధ్యలో మనం కాలు పెడితే మనకి ఎటువంటిది ఏమీ జరగదనమాట. అంటే ఆ 2 ఎల్లో కలర్ గీతలు ఏంటంటే ఒకటి స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ అవుతుంది. దానికి సెంటర్లో కాలు పెడితే మనం ఏం పడిపోమండి, చాలా జాగ్రత్తగా ఎక్సిలేటర్ అనేది ఎక్కేయచ్చు. అలాగే ఇప్పుడు మేమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో కూడా లేడీస్కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి, అలాగే ఈ నెక్లెస్ సెట్లు అన్నీ కూడా జ్యువెలరీకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయండి. చాలా ఎక్కువ మోడల్సే ఉన్నాయి. అలా సెకండ్ ఫ్లోర్ కూడా చూసుకుని ఇప్పుడైతే థర్డ్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఇదే అసలైన ఫ్లోర్ అనమాట. ఏంటంటే ఇక్కడ పిల్లలకి గేమింగ్ ఏరియా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా బాగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే కనిపిస్తుంది చూడండి. ఇవన్నిటికి కూడా మనకి టికెట్స్ అయితే ఉంటాయండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఏ గేమ్ ఆడాలన్నా, లేదంటే ఏదైనా మనం ఈ మిర్రర్ హౌస్కి వెళ్ళాలన్నా, జంగిల్ హౌస్కి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా సరే ఇక్కడైతే కార్డు తీసుకోవాలి. ఒకసారి కార్డు తీసుకుంటే 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. కార్డుకి అయితే ఎక్స్ట్రా పేమెంట్ ఏం పే చేయక్కర్లేదు. మన స్టార్టింగ్ రోజు కార్డు తీసుకోవాలంటే 300 పే చేయాలి. మనకి ఆ కార్డులోకి 280 రూపీస్ అయితే రీఛార్జ్ అవుతుంది. అలాగే ఓల్డ్ కార్డు ఉంటే మనకి ఎంత రీఛార్జ్ ఉంది, ఎంత అమౌంట్ ఉంది అనేది ఇక్కడైతే మనం చెక్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు అయితే మా దగ్గర కార్డు ఉండేది. ప్రతి వీక్ వచ్చినప్పుడల్లా 100 రీఛార్జ్ చేయించుకుంటే మా పిల్లలు ఏదైనా గేమ్ ఆడాలంటే అక్కడ స్వైప్ చేసి మనమే స్వయంగా అక్కడ స్వైప్ చేసి అక్కడ మనం గేమ్ అయితే ఆడేసుకోవచ్చు. ఎవరు మనకి అక్కడైతే ఉండరు అనమాట. మనం స్వైప్ చేసిన తర్వాత గేమ్ అనేది ఆన్ అవుతుందండి. చూసారు కదా ఎంతమంది పిల్లలు ఉన్నారు. ప్రతి గేమ్ దగ్గర ఒక్కొక్కళ్ళు అయితే ఉన్నారు. ఒకళ్ళిద్దరు అలా ఉన్నారనమాట. చాలా డిఫరెంట్ గేమ్స్ అయితే ఇక్కడ సిఎంఆర్ సెంటర్లో మనం చూడొచ్చండి. అలాగే సమ్మర్ కాబట్టి, హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లలు వస్తే ఇక్కడ సిఎంఆర్ సెంటర్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటుంది అనమాట. ఈ గేమింగ్ జోన్ అంతా కూడాను డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుందండి. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సిఎంఆర్ సెంటర్లో ఏంటంటే మిర్రర్ హౌస్ ఉంది, అలాగే జంగిల్ హౌస్ కూడా ఉందండి. అంటే హర్రర్ అనమాట. మనకి లోపలంతా కూడా హర్రర్ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ పిల్లల్ని తీసుకుని వెళ్దామని చెప్పి ఇప్పుడైతే మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము. మిర్రర్ హౌస్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకొకసారి వెళ్ళినప్పుడు తప్పకుండా మిర్రర్ హౌస్ కూడా వీడియో తీసి అయితే పెడతాను. అలాగే ఇక్కడ ఈ అమ్మాయి చూసారా విఆర్ అనమాట. అంటే మనకి 3D 5D మూవీస్ ఎలాగో అలాగ అది పెట్టుకుంటే అటు ఇటు మూవ్ అవుతాం అనమాట. అలాగే ఇప్పుడు మేమైతే జంగిల్ హౌస్లోకి వెళ్ళిపోతున్నాము. ఇదంతా కూడా హర్రర్ హౌస్ అనమాట. అయితే ఆయన స్టార్టింగ్లో వీడియో తీసుకుంటానంటే వద్దన్నారు, కానీ మీకు చూపించాలని చెప్పి నేనైతే వీడియో తీసేసాను. నేను డైరెక్ట్గా అక్కడ సౌండ్స్ అన్నీ ఎలా ఉన్నాయని చెప్పి ఏది మ్యూట్ చేయకుండా పెడుతున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అమ్మో ఈ సౌండ్స్కి భయపడుతుంది. బ్లడ్ భయపడేది నరక నాకు భయం వేస్తుంది. ఎక్కడ ఇక్కడ ఏదో ఉంటది పైన. అమ్మో అమ్మో ఏదో ఉంది ఇక్కడ. ఇక్కడ ఎవరు
కార్నర్ ఏదో ఉంది. ఐ వాంట్ బ్లడ్ అట. బొమ్మలు ఉన్నాయి. అమ్మో ఇప్పుడు టార్చ్ లేదంటే ఇవన్నీ కూడా చాలా. హలో అయిపోయింది. పద డోర్ తీ. చూసారు కదా ఫ్రెండ్స్, హారర్ హౌస్ ఎలా ఉంది. 3 minutes అయితే పట్టిందండి. ఇంతకుముందు నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా ఉండే అనమాట. ఇప్పుడైతే కొంచెం కొంచెం తగ్గించేసారు అని నాకు అయితే అనిపించిందండి. అప్పుడు ఏంటంటే మొబైల్లో టార్చ్ అయితే ఏమీ ఆన్ చేయలేదు, మొత్తం అంతా చీకటిగా ఉందన్నమాట. ఆ చీకటిలోంచి నడిచి వెళ్ళేటప్పుడు ఇవన్నీ సడన్గా వచ్చాయన్నమాట. ఈ ఒక్కొక్కసారి ఒక్కొక్క దెయ్యం వచ్చినట్టుగా మనకి అనిపించేది. ఇప్పుడు ఏంటంటే వీడియో రికార్డ్ చేయాలన్న ఆతృతతో నేనైతే టార్చ్ వేసేసాను కాబట్టి అంత భయం అయితే ఏమీ అనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఏం వస్తుంది ఏంటి అనేది మనకు అన్నీ కూడా టార్చ్ లైట్ వెలుతురులో కనిపించేసాయి అనమాట. ఇంతకుముందు ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు సడన్గా మా మీదకి వచ్చినట్టుగా అనిపించేది. ఆ చీకట్లో ఏం కనిపించేది కాదు. అంటే మనం నడిచేటప్పుడు కొంచెం ఆ పాదాల సెన్సార్ వల్ల అవి మన వెళ్ళిన తర్వాత మన మీదకి వచ్చినట్టు అలా అనిపించేది అనమాట. మీరు ఎప్పుడన్నా ఒకవేళ వెళ్తే కనుక మీరు ఎక్కువగా థ్రిల్ అవ్వాలి అంటే కనుక మొబైల్లో టార్చ్ అయితే ఆన్ చేయకుండా వెళ్ళండి. నేను టార్చ్ ఆన్ చేయడం వల్ల కొంచెం డిసప్పాయింట్గా నేనైతే ఫీల్ అయ్యాను. అంటే మీకు వీడియో తీయాలని ఆతృతతో మాత్రం టార్చ్ అయితే ఆన్ చేశాను నేను. అలాగే ఇప్పుడైతే మా పిల్లలు బాస్కెట్బాల్ ఆడుతున్నారు అనమాట. మేము తీసుకెళ్ళిన కార్డ్ ఏంటంటే ఇక్కడ మనం స్లైడ్ చేసి స్లైడ్ చేస్తే బాల్స్ అనేవి వస్తాయన్నమాట. మనకి ఎంతని టైం అయితే ఉంటుందండి. ఆ టైంలోపు ఆ బాల్స్ అయితే ఎన్ని వేస్తే అంత టార్గెట్ అయితే మనకి అక్కడ చూపిస్తుందండి. అలాగే ఈ హర్రర్ హౌస్కి ఏంటంటే టికెట్ ఒక్కొక్కరికి వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. అలాగే ఈ బాస్కెట్బాల్కి ఏంటంటే 50 రూపీస్ అనమాట. అలా మనం ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్కి ఎంత కాస్ట్ అనేది అక్కడ ఆ గేమ్ దగ్గర అయితే ఉంటుందండి. ఇంకా గేమింగ్ జోన్లో అయితే మాకు ఆ గేమ్స్ అన్నీ ఆడేసుకుని మేము హర్రర్ హౌస్ చూసేసిన తర్వాత మళ్ళీ 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఒక రెస్టారెంట్ లాగా అయితే ఈ 4th ఫ్లోర్లో అన్నీ ఉంటాయండి. అలాగే 4th ఫ్లోర్లో కూడా పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ జోన్ అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే చూసారా మనకి అన్నీ సౌత్ ఇండియన్ పూరి వెజ్ అని, నార్త్ ఇండియన్ స్పెషల్స్ అని చెప్పి, చైనీస్ స్పెషల్స్ అని చెప్పి అన్నీ కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. అన్ని స్టాల్స్ ఉంటాయండి. మనం ఏది కావాలంటే అది కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మేమైతే ఇప్పుడు మెక్డొనాల్డ్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బర్గర్ తిందాము, టేస్ట్ బాగుంటుంది అనేసి మెక్డొనాల్డ్స్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక మీల్ వచ్చేసి అంటే మీల్ అంటే మనకి రైస్ అది ఏమి ఇవ్వరండి. ఒక బర్గర్, కూల్ డ్రింక్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారనమాట. ఇవి వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంది. ఒక బర్గర్ కావాలంటే 150 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. ఇలా మనం బిల్లు పే చేసిన తర్వాత మనకైతే ఒక నెంబర్ అయితే ఇస్తారు. ఆ నెంబర్ మనం ఏ టేబుల్ ఖాళీ ఉంటే ఆ టేబుల్ మీద పెట్టుకుంటే అక్కడికి మనకైతే మనం ఆర్డర్ పెట్టింది అయితే తీసుకుని వస్తారండి. అయినా ఇప్పుడు మేము చూసారా పైనుంచి మీకు కిందకి చూపిస్తున్నాను. ఇదంతా గ్లాస్ ఉండడం వల్ల సిఎంఆర్ సెంట్రల్ చుట్టూ ఉన్న ఏరియా అంతా కూడా గ్లాస్లోంచి మిర్రర్లోంచి బాగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుందన్నమాట చూడడానికి. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింక్, బర్గర్లో నాకైతే కూల్ డ్రింక్ తప్ప ఇంకేది కూడా అంతగా అయితే ఏమీ నచ్చలేదండి. కూల్ డ్రింక్ మాత్రం సమ్మర్ కాబట్టి కూల్గా చాలా బాగుంది. ఇంకా అలా మేమైతే కొంచెం అవన్నీ కూడా టేస్ట్ చేసేసి ఇప్పుడైతే 4th ఫ్లోర్లో ఏమున్నాయి అనేసి మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇక్కడ కూడా గేమింగ్ జోన్ అయితే ఉందండి. ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే డాషింగ్ కార్ కూడా ఉంది. అయితే డాషింగ్ కార్ వర్కింగ్లో ఉందేమో, పిల్లలు ఎక్కుతామని చెప్పారు కానీ అది వర్కింగ్లో లేదంటండి. కానీ ఆ డాషింగ్ కార్ కూడా ఉండుంటే చాలా బాగుండేది. అలాగే ఇక్కడైతే కార్ మూవ్ చేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. మనకి స్పెట్స్ అయితే ఇస్తారు కళ్ళకి అవి పెట్టుకుంటే. అలాగే ఇది వచ్చేసి హౌస్ ఆఫ్ క్యాండీ అనమాట. చాలా రకాల క్యాండీ అయితే ఉందండి కానీ చాలా కాస్ట్ అయితే చెప్పారు. చాలా ఫ్లేవర్స్లో అయితే ఇక్కడ కనిపించాయి అన్నమాట.
ఇప్పుడైతే నేను 4th ఫ్లోర్ నుంచి సిఎంఆర్ సెంట్రల్ ఎలా ఉంటుంది అనేది వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటాయి. ఇక్కడ అందరూ కూడా సెల్ఫీస్ వీడియోస్ ఎక్కువగా తీసుకుంటారు. అలాగే దాని తర్వాత మేమైతే ఇక్కడ మ్యాక్స్లోకి అయితే వచ్చాము. ఏదన్నా డ్రెస్ బాగుందేమో తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. కానీ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా నాకైతే రేట్లు ఎక్కువగా అనిపించాయి అనమాట. ఇంకైతే నేను ఇక్కడైతే ఏ షాపింగు చేయలేదండి. అన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి 9 అయిందనమాట. 9 వరకు కూడా మేము సిఎంఆర్ సెంటర్లో ఉన్నాము. ఇప్పుడు 9 తర్వాత ఇంటికైతే బయలుదేరాము. చూసారు కదా ఫ్రెండ్స్, సిఎంఆర్ సెంటర్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? అలాగే నైట్ టైం సిఎంఆర్ సెంటర్ అనేది లైటింగ్తో చాలా అందంగా కనిపిస్తుందని చెప్పి వెళ్ళేటప్పుడు కూడా వీడియో తీస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.